మద్యం ఇప్పుడు దాదాపు 90% మందికి నిత్యావసర వస్తువు అయితే ఇందులో సగం మంది రాత్రి అయితే చాలు చుక్కలేనిదే ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా యువత నుంచి ముసలోళ్ళ వరకు మద్యం దుకాణాలకు క్యూ కడుతున్నారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ మందుబాబుల దగ్గర డబ్బులు లేవో ఏమో ఏకంగా వైన్ షాప్కే కన్నం వేశారు. కానీ అక్కడ విలువైన మద్యం బాటిళ్ల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఎందుకు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మెదక్ జిల్లాలో గవ్వలపల్లిలో చేగుంట ప్రధాన రహదారిపై ఉన్న రేణుకామాత వైన్స్లో ఆదివారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. సోమవారం ఉదయం గమనించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా పరిశీలించారు. అందులో వీడియో చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇద్దరు దొంగలు తాళం పగలగొట్టి షట్టర్ తెరిచి దుకాణంలోకి ప్రవేశించారు. కౌంటర్లో ఉన్న కొద్దిపాటి నగదును కాజేశారు. తర్వాత ఓ దొంగ కేవలం 2 బీర్లు తీసుకున్నాడు. మరో దొంగ రాయల్ స్ట్రాంగ్ ఫుల్ బాటిల్స్ 6 తీసుకున్నాడు. పక్కనే టీచర్స్ సిగ్నేచర్ లాంటి కాస్ట్లీ మందుపై కన్నెత్తి కూడా చూడలేదు. ఇంత ఘనం షట్టర్ పగలగొట్టి దొంగతనం చేసిన మందుబాబులు కాస్ట్లీ మందు వదిలిపెట్టి కావాల్సిన మందు తీసుకెళ్లడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు రెగ్యులర్గా రాయల్ స్ట్రాంగ్ బ్రాండెడ్ తాగుతారేమో, అందుకే అది మాత్రమే పట్టుకెళ్లారు అనుకుంటున్నారు లోకల్ మందుబాబులు. ఏది ఏమైనా మందుబాబుల మద్యం దొంగతనం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్గా మారింది. For more videos like this, subscribe Big TV channel.